ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆఖరి బంతికి 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్లు సేమ్ స్కోర్ చేయడంతో సూపర్ ఓవర్ థ్రిల్లింగ్ గా చూడాల్సి వచ్చింది. ఈ సూపర్ ఓవర్ లో రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. హెడ్ మేయర్ రియాన్ పరాగ్ ఓపెనర్లుగా దిగారు. మిషెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్ తో కేవలం 11 పరుగులకి కట్టడి చేశాడు. రియాన్ పరాగ్, జైస్వాల్ ఇద్దరు రనౌట్లు కావడంతో 5 బంతులకే రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 4 బంతుల్లోనే మ్యాచ్ ముగించింది. నిజానికి ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచిందనే దానికంటే రాజస్థాన్ రాయల్స్ చేజేతులా ఓడిందని చెప్పవచ్చు. ఫీల్డింగ్ లో పలు క్యాచ్లు జారువిరచడం, చివరి ఓవర్లో సందీప్ శర్మ అనవసరమైన వైడ్లు, నో బాల్ వేయడం, అన్నింటికంటే మించి సూపర్ ఓవర్లో ఆల్అౌట్ అవ్వడం రాజస్థాన్ ఓటమికి కారణమయ్యాయి. ఓపెనర్లు సంజు శాంసన్, జైస్వాల్ మంచి ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లేలో ఆర్ఆర్ వికెట్ కోల్పోకుండా 63 పరుగులు చేసింది. సంజు పక్కటెముకలు పట్టేయడంతో రిటైర్డ్ అవుట్ గా వెనుతిరగడం రాజస్థాన్ ను దెబ్బతీసింది. కానీ జైస్వాల్, నితీష్ రాణా హాఫ్ సెంచరీలు చేయగా ధ్రువ్ జురెల్ కూడా ధాటిగా ఆడడంతో గెలిచేలా కనిపించింది. చివరి ఓవర్లో విజయం కోసం 9 పరుగులు చేయాల్సి ఉండగా ఢిల్లీ పేసర్ మిషెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎక్కువ భాగం యార్కర్లు టైట్ బౌలింగ్ తో 8 పరుగులే ఇచ్చాడు. తొలి 2 ఓవర్లలో ధారాళంగా పరుగులిచ్చిన స్టార్క్ చివరి స్పెల్లో మాత్రం నిప్పులు చెరిగాడు. ముఖ్యంగా 18వ ఓవర్లో క్రీజ్ లో సెట్ అయిన నితీష్ రాణాను అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఖచ్చితమైన యార్కర్లతో మ్యాచ్ ను టైగా మార్చాడు. దీంతో 4 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్ కు దారితీసింది. ఈ సూపర్ ఓవర్ లో రాజస్థాన్ బ్యాటర్లు తడబడడం ఢిల్లీ ఈజీ విక్టరీ అందుకుంది.